హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ అయితే ప్రీమియర్స్ ఈజీగానే అయిపోయింది బికాజ్ రాజాసాబ్ అంత టెన్షన్ లేదు. రాజాసాబ్ వాళ్ళ టికెట్స్ ఓపెన్ చేశారు చాలా లేట్గా ఓపెన్ చేశారు. మొత్తానికి ఏపీలో అయితే ఓపెన్ చేశారు, కానీ తెలంగాణలో పాపం రాజాసాబ్ కొంచెం ఎదురైంది బికాజ్ హై టెన్షన్లో ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. వెయిట్ చేసి విమల్ థియేటర్ దగ్గర హడావుండదంట. అయితే ఆ విషయం మీద మన శంకర్ వరప్రసాద్కి అయితే జరగలేదు. నిన్న ఈవినింగే మంచిగా ఓపెన్ చేశారు ప్రీమియర్లు. అయితే మొత్తానికి మనం అయితే బుక్ చేసేసుకున్నాం. నేనైతే వెళ్ళిపోతున్నామా మన శంకర్ వరప్రసాద్ ప్రీమియర్ షోకి. టార్గెట్ నంబర్ 1 మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారు అందరిని పిలవండి. నంబర్ 2 నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. నంబర్ 3 చీకటి పడేలోపు పశు పడిపోవాలి, కదిరిపోవాలి. మీలో ఎంతమంది వెళ్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ఎల్లుంటే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కామెంట్ చేయండి. సో ఏంటి ఎలా ఉంటుంది ఫుల్ మూవీ వ్లాగ్ అయితే చేసేస్తున్నాను మన శంకర్ వరప్రసాద్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో కొంచెం మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? సో అయితే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మా మూవీకి, మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా కింద కామెంట్ చేయండి. నేను చెప్పుకుంటున్నా, నేనైతే సంక్రాంతికి వస్తున్న టైప్లోనే వస్తున్నాం. వెంకటేశ్వర తీసిన వింటే ఆ టైప్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రమ్ అనిల్ రావిపూడి. బికాజ్ ఆయన ఎవ్రీ సంక్రాంతికి వస్తున్నాడు, బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు. కామెడీ కంటెంట్ కామెడీ భయ మనలో వెళ్ళిన తర్వాత ఆ 2.5 అవర్స్ 3 అవర్స్ ఎంగేజ్ చేస్తుంది. అలాగే ఫిలిం ఎలా ఉన్నదని కాదు. సో ఇక్కడైతే నేను చూస్తున్నా కంటెంట్తో పాటు ఎంగేజ్మెంట్తో పాటు కట్అవుట్, మన మెగాస్టార్ గారి కట్అవుట్, విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్స్, ఈ రెండు నన్ను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మంచిగా పండిద్ది కామెడీ. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎక్సైట్ చేస్తే ఫ్యాన్స్ అనుకుంటున్నా. ఇంకోటి మాస్ మెగాస్టార్, వింటేజ్ లుక్స్, వింటేజ్ డ్యాన్స్, వింటేజ్ టైప్ ఆఫ్ కామెడీ. మోస్ట్లీ జై చిరంజీవి, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆ టైప్ ఆఫ్ కామెడీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్రైలర్లో కూడా కొంచెమే చూపించారు, బట్ మూవీలో ఎక్కువ ఉంటుందని ఎక్సైట్ అవ్వదు. సో ఇంకొకటి వచ్చేసి డ్యాన్స్, హుక్కు స్టెప్ మామ, హుక్కు స్టెప్ లిరికల్ వీడియోనే నన్ను చాలా ఎక్సైట్ అయింది. మీరు నిజంగానే ఎక్సైట్ అయ్యారనేది కింద కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా ఎక్సైట్ అయ్యాను. సో ఇప్పుడు అది ఎలా ఉంటుంది ఏంటనేది ఆన్ స్క్రీన్ ఆ థియేటర్లో రచ్చలా ఉంటుంది అనేది నేనైతే వెరీ ఈగర్లీ వెయిటింగ్ మామ. సో మొత్తానికి అయితే ఎక్సైటెడ్. ఇవి నా ఎక్సైటెడ్ పాయింట్స్, ఇవి నా ఎక్స్పెక్టేషన్ పాయింట్స్. మీ ఎక్స్పెక్టేషన్స్ పాయింట్స్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీళ్ళు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ మూవీ వ్లాగ్స్ కోసం మొత్తానికి అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాం. చూద్దాం థియేటర్ దగ్గర హడావుడి, థియేటర్లో ఎలా ఉంది హడావుడి అనేది మోస్ట్లీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే మూవీ ఎలా ఉంది అనేది కూడా మనం చెప్పేస్తాం. చిన్న అప్డేట్స్ అయితే ఇస్తాను. హోప్ బాగుండాలనుకుంటాం. జై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, జై చిరంజీవి, జై మెగాస్టార్, అంతే. అంతకుమించి మన లేదు. ఇంకేనా? బాయ్. థియేటర్లో కలుద్దాం. థియేటర్లో అయిపోయిన తర్వాత కలుద్దాం. బాయ్. మన శంకర్ వరప్రసాద్ థియేటర్ దగ్గరకు అయితే వచ్చేసాం మామ. ఇక్కడైతే హలో ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఫుల్ లైటింగ్ తో పెట్టేశారు. హాల్ అయితే నింపేశారు. ఫుల్ లైటింగ్ తో జనాలు బాగానే ఉన్నారు. చూద్దాం పండగ మన శంకర్ వరప్రసాద్ గారి పండగ చూద్దాం ఎలా ఉందనేది సినిమా. లెట్స్ ఇన్సైడ్ ద థియేటర్ ఎలా ఉందనేది. ఈ మన శంకర వరప్రసాద్ గారి సినిమా ప్రీమియర్ ఎలా ఉంటుంది అనేది బాక్స్ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోదాం. మూవీ ఎలా ఉంది ఏంటంటే చూద్దాం. ఫుల్ హడావరికి ఉంది థియేటర్ దగ్గర అయితే. చూద్దాం. మొత్తం అందరు రెడీ అయిపోయారు. షో కూడా స్టార్ట్ అయిపోద్ది ఇంకో 10 నిమిషాల్లో. ఎలా ఉంది ఏంటనేది చూసిన తర్వాత మీకు చెప్పేస్తాం మామా. మందేదంతా ఫస్ట్ టైప్ అయితే చూసాము మన శంకర వరప్రసాద్. ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే బొక్క అవి కాదు. ఎంగేజ్ అయిపోయాం. ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ తో నడిచింది. చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కొట్టారు మామ, కొట్టారు. చిరంజీవి గారికి కొట్టారు. మామూలుగా లేచిన బ్లాక్ బస్టర్ ఉంది. ఫుల్ రివ్యూ అండ్ ఛానల్ ఇచ్చేస్తాను, వెళ్ళండి చూడండి మొత్తం డీటెయిల్స్ తో సహా. ఉంటా, బాయ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.